శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. ఇక దీర్ఘకాలిక సంచార గ్రహాలని కనుక మనం చూసుకున్నట్లయితే గురుడు షష్టమ స్థానంలో, అదే ప్రకారంగా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే షష్టమం సప్తమం 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. అధిచారం ఉన్నటువంటి కారణం చేత కొన్నాళ్ళు అష్టమంలో ఉన్నప్పటికీ తిరిగి మళ్ళీ సప్తమంలోనే దీర్ఘకాలికంగా ఆయన సంచారం చేస్తాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయంలో ఉంటాడు. రాహుకేతులు డిసెంబర్ వరకు కూడా ద్వితీయ అష్టమాలలో ఉండి తర్వాత నుంచి కూడా జన్మ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. కనుక జన్మరాహు యొక్క ప్రభావం ఈ సంవత్సరం నుంచి కూడా ప్రారంభమవుతుంది. డిసెంబర్ తర్వాత నుంచి ఎలా చూసుకున్నా ఈ సంవత్సరం గడిచినటువంటి సంవత్సరం కన్నా కూడా మకర రాశి వారికి బాగుంటుంది. ఉద్యోగం వ్యాపారాల పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మరింత చక్కటి అభివృద్ధిని కూడా సాధించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల పరంగా కూడా సానుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. పెట్టుబడులు రొటేషన్లు కూడా వ్యాపారస్తులకి రాణించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంవత్సర ద్వితీయార్థం తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. కనుక నవంబర్ వరకు ఉండేటువంటి కాలం మీకు కొంత సానుకూలంగా సాగి నవంబర్ తర్వాత నుండి చికాకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సినీ కళా సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి ప్రతికూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. రైతులకు 2వ పంట కన్నా మొదటి పంట లాభించడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. అలానే ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు కాస్త తగ్గుతాయి. రుణాలు తీరడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. పొదుపు మీదే ఏదో ఒక రకంగా దృష్టిని సారిస్తారు. బలవంతంగా అయినప్పటికీ కూడా మీరు సేవింగ్స్ మీద దృష్టిని పెడతారని చెప్పని స్పష్టంగా చెప్పవచ్చు. సొంత ఇల్లు కావచ్చు, వాహనం కావచ్చు, భూమి కావచ్చు, బంగారం కావచ్చు, ఏదో ఒకటి మాత్రం మకర రాశి వారు ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో కొనుగోలు చేస్తారు. అలానే ఇక వివాహపరంగా సంతానపరంగా కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమ పెళ్ళిళ్ళు కావచ్చు, సంప్రదాయ పెళ్ళిళ్ళు కావచ్చు, ద్వితీయ వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సంవత్సరం ద్వితీయార్థం తర్వాత నుంచి భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి గొడవలు పెరుగుతాయి. కనుక కుటుంబ పరంగా సంవత్సర ద్వితీయార్థం తర్వాత మొదటి భాగం కన్నా 2వ భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ మాత్రం గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైగా కారణం లేనటువంటి తగాదాలు, కారణం లేనటువంటి సమస్యలు, ఒక అలజడి ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఇంట్లో. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరం సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు తరచుగా విద్యాపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కావచ్చు చికాకులు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరికి? మకర రాశిలో ఉన్నటువంటి వారి యొక్క సంతానానికి విద్యాపరంగా ఆరోగ్యపరంగా తరచుగా చికాకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మకర రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఉత్తీర్ణులు అవుతారు, కానీ ఆశించినంత ఫలితాలు అందడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. గోల్స్ రీచ్ అవ్వడానికి గాను అధికమైనటువంటి కృషి చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ప్రణాళికలు కూడా పకడ్బందీగా వేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా సాగవలసినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి. అలానే విద్యాపరంగా నిష్ణాతులైనటువంటి వారి యొక్క సలహాలు సూచనలను స్టూడెంట్స్ పాటించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విదేశాలలో కన్నా స్వదేశంలో ఉంటూ స్వదేశంలో ఉండేటువంటి విద్యను అభ్యసించడమే మంచిది. కనుక ఇది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక పాత అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఇవే సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుండి మరింతగా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మోకాల నొప్పులు, తలనొప్పి, పిక్కలు, మడమ నొప్పులు, గ్యాస్ కంప్లైంట్స్ ఇవి పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా కూడా ఇది అధికమవుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక విదేశాల పరంగా చూసుకున్నట్లయితే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంవత్సర ద్వితీయార్థం తర్వాత వీసా సమస్యలు లాంటివి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత ఇబ్బందులు కూడా విదేశాల్లో ఉండేటువంటి వారు కూడా సంవత్సర ద్వితీయార్థం తర్వాత ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తరచుగా పోలీస్ స్టేషన్లను న్యాయస్థానాలను ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఆశ్రయించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్పుల విషయంలో కూడా తొందరపాటుతనం అనేటువంటిది పనికిరాదు. అంటే త్వరగా తీర్పు వచ్చేస్తే బాగుంటుందనో లేకపోతే ఏదో ఒక రకంగా నేనే గెలిచి చూపిస్తానో ఇటువంటి తొందరపాటుతనం అనేటువంటిది మాత్రం మకర రాశి వారికి పనికిరాదు. మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది.
ద్వితీయార్థం తర్వాత నుంటే చికాకులు కావచ్చు, ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి కుజుడి యొక్క గమనం అంత అనుకూలంగా లేదు. గురు సంచారాల్లో కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జన్మరాహు యొక్క ప్రభావం వచ్చేస్తోంది కనుక అక్కడ జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమైనా ధనస్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వాక్కారకుడు, మీకు రాస్యాధిపతి అయినటువంటి శని మీకు దివ్యమైనటువంటి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కనుక ఆయన మాత్రం మిమ్మల్ని అన్ని విధాలా కూడా కాపాడతాడు. ఇక నక్షత్రాల ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల్లో ఉండేటువంటి వారికి కోపం బాగా పెరుగుతుంది. ఇందు మూలంగా వచ్చేటువంటి తగాదాలు, వివాదాలు కూడా కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. అలానే కుటుంబంలో మీరు తలబెట్టినటువంటి శుభకార్యాలు ఏవైతే ఇవన్నీ కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఏవైతే కొత్త పనులు ఈ సంవత్సరంలో మీరు శ్రీకారం చుడుతున్నారో వాటిలో ఏదో ఒక పని అయినప్పటికీ కూడా సాధించుకొని ఒక సంతృప్తిని అయితే మాత్రం పొందగలుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఇక శ్రవణ నక్షత్రం వారిని కనుక చూసుకున్నట్లయితే ఇంటికి సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి. అద్దెలు మారడం కావచ్చు, లేకపోతే సొంత ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకోవడం కావచ్చు, ఇటువంటి గృహ మార్పులు ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. 10 మందితో కలిసి 10 మందికి కూడా తలలో నేలకలాగా మెలగడానికి గాను అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. నిర్మాణ ప్రయత్నాలు ఏవైతున్నాయి కూడా సానుకూలపడతాయి. వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఇంకా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారిని కనుక చూసుకున్నట్లయితే మీకు ఏదైనా సరే ఊహించినటువంటి విధంగా ఆర్థిక నష్టాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. స్థాన మార్పులు కూడా ఉండొచ్చు, ట్రాన్స్ఫర్స్ కూడా అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కూడా ఉంటాయి. వస్తువులు కావచ్చు, వాహనాలు కావచ్చు, వీటి యొక్క కొనుగోలు అనేటువంటిది మాత్రం సాధ్యపడుతుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అనవసరమైనటువంటి ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు ఉంటాయి. సాముదాయికంగా మకర రాశిలో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి గాను పాటించవలసినటువంటి పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే మంగళవార నియమం పాటించడం అనేది మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా ఇంచుమించుగా కుజుడి యొక్క సంచారాలు మీకు చాలా వరకు ప్రతికూలంగా కొనసాగుతున్నాయి కనుక పగలంతా పాలు, పళ్ళు, పలరసాలు లాంటివి స్వీకరిస్తూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాత భోజనం చేయడం అనేది మంచిది. ఆ రోజు మీ ఇష్టం, మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి పేరు మీద ఉపవసించేటువంటి ప్రయత్నం చేయండి. అలానే గురుబలం మధ్య మధ్యలో కాస్త తగ్గుతూ ఉంటాం. సంవత్సర ప్రారంభంలో గురుబలం కొంచెం తక్కువగా ఉంటాం. ఇటువంటి కారణాల చేత అంటే గురువుకి అతిచారాలు కూడా ఉన్నాయి కదా, 3 రాసుల్లో మారుతున్నాడు గురువు. అందుకని చెప్పని మొలకెత్తినటువంటి శనగలు ఆవుకు తినిపించండి ప్రతి గురువారం కూడా. ఇన్ని శనగలను కొలతలేదు, మీ ఇష్టం, మీరు ఎన్ని శనగలు తినిపించగలిగితే అన్ని శనగల్ని, అవి కూడా ఎర్ర శనగల్ని, మొలకొచ్చినటువంటి వాటిని ఆవుకి ప్రతి గురువారం కూడా తినిపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా అవకాశం ఉంది, ప్రతి గురువారం నవగ్రహాలు ఉండేటువంటి గురువుకి 108 ప్రదక్షిణాలు కూడా చేయొచ్చు. ప్రదక్షిణాలు చేయడం సాధ్యపడకపోయినా ఆవుకి మొలకెత్తినటువంటి శనగలు తినిపించడం మాత్రం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలానే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకుంటూ ఉండటం కానీ మంచిది. దీనివలన మరింత మెరుగైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. అంటే ఇక్కడ శని బాగున్నాడన్నారు కదండి, మరి హనుమంతుడికి ఎందుకు చెప్తున్నారు పరిహారాలు అన్నట్లయితే కనుక ఆరోగ్యపరమైనటువంటి మేలు చేకూరటం కోసం అని చెప్పని ఈ పరిహారాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. పరదేవతానుగ్రహం చేత ఈ సంవత్సరం మరింత అభివృద్ధి పదంలోకి మీరు ముందు సాగాలని చెప్పని, అన్ని విధాల సమస్తమైనటువంటి శ్రేయస్సులు కూడా మీకు కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.